యూట్యూబ్ మార్నింగ్ ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. చాలా మంచి అప్డేట్ గాయ్స్. ఎందుకోసం అంటే ఆ అప్డేట్ ఏంటిదంటే 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ టైం కంప్లీట్ అయిన వాళ్ళకు సో బెస్ట్ అప్డేట్ తీసుకొచ్చింది. సో మీరు తమిళ చూసి క్లిక్ చేశారు. బిగ్ అప్డేట్ అనమాట. బిగినర్స్ కోసం అయితే చాలా మంచి అప్డేట్. సో ఎందుకోసం అంటే 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు మానిటైజేషన్ ఎలిజిబుల్ అవుతున్నాం అనమాట. సో ఇప్పుడు చూడండి, మనకు 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ టైం కావాలి. ఇంతకుముందు ప్రాసెస్ వేరే ఉండే. బిఫోర్ మనకు 4000 వాచ్ టైం 1000 సబ్స్క్రైబర్స్ ఉండే. ఇప్పుడు ఏమున్నదంటే సో మొత్తానికి చేంజ్ చేసింది యూట్యూబ్. కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. అదే అప్డేట్ ఈ రోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంచి అప్డేట్. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయకండి. చాలా మంచి అప్డేట్ అనమాట. బిగినర్స్ కి అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. వీడియో చివరి వరకు చూడండి, చిన్నగా ఉంటుంది వీడియో, మొత్తం చూసేయండి అనమాట. బిఫోర్ మనకి ఏముండే, మానిటైజేషన్ చేయడానికి ఎలిజిబుల్ కు 4000 వాచ్ టైం ఉండే, 1000 సబ్స్క్రైబర్స్ ఉండే. ఇంతవరకు చెప్పేసాను అనమాట. సో అదేనండి, ఇంతవరకు ప్రాసెస్ అదే ఉండే. బిఫోర్ మనకు 4000 వాచ్ టైం 1000 సబ్స్క్రైబర్స్ ఉండే అనమాట. సో ఇప్పుడు కొత్త అప్డేట్ తీసుకొచ్చింది ఏంటిదంటే, మీకు ఇప్పుడు ఆప్ మానిటైజేషన్ చేయబోతుంది. దాంతో పాటు మీకు రెవెన్యూ జనరేట్ అవ్వబోతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 4000 వాచ్ టైం అబ్బా అని మీరు అనుకోవచ్చు. సో 1000 సబ్స్క్రైబర్స్ ఎలాగో కంప్లీట్ అవుతారు. అండ్ 4000 వాచ్ టైం తెచ్చుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు కాబట్టి సో యూట్యూబ్ అలా పాలసీ ఉండే అనమాట. 4000 వాచ్ టైం అండ్ 1000 సబ్స్క్రైబర్ తెచ్చుకునే పాలసీ ఉండే. సో అది తెచ్చుకోవడానికి నానా కష్టాలు పడతాం. 1 year 2 year 3 year 4 years పడుతుంది అనమాట. సో ఆ పాలసీ మొత్తం సో తీసేసింది కాబట్టి పాలసీ ఉన్నది, ఇప్పటికీ పాలసీ ఉన్నది, పాలసీ లేదంటలేను. బట్ ఇక్కడ ఆప్ మానిటైజేషన్కి క్రైటీరియా సో కొత్తగా అప్డేట్ తీసుకొచ్చిందని ఈ వీడియోలో మీకు చెప్తున్నాను అనమాట. సో అది అప్డేట్ ఏంటిదంటే గాయ్స్, ఇక్కడ మీకు చెప్తాను. ఇంకొక విషయం మర్చిపోయాను. షార్ట్స్ కి 90 days లో మనకు 10 million వ్యూస్ కావాలి. అండ్ ఇది ఫుల్ మానిటైజేషన్ కి 90 days లో 10 million వ్యూస్ కావాలన్నమాట. సో ఆప్ మానిటైజేషన్ కి ఎంత కావాలండి? సో 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ టైం అండ్ 90 days లో మనకు 3 million వ్యూస్ కంప్లీట్ అయిపోతే ఆప్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఆప్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదే అప్డేట్ అండి. ఆప్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైనా క్రైటీరియా ఫిల్ చేసుకోవచ్చు మీరు. 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 3000 వాచ్ టైం కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, అది బాగుంది. అండ్ ఇప్పుడు మనకు షార్ట్స్ కి 3 million వ్యూస్ కంప్లీట్ చేసుకుంటే 90 days లో మనకు అది కూడా మానిటైజేషన్ ఎలిజిబుల్ అవుతుంది అనమాట. సో అట్లా ప్రాసెస్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే బిగ్ అప్డేట్ అనమాట. సో మనకు బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు. అండ్ 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ 3000 వాచ్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు బెనిఫిట్స్ ఏంటంటే మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. సో మనకు ఇప్పుడు యాడ్స్ ద్వారా మనకు సో అయితే రెవెన్యూ వస్తుందో అది రాదండి. సో ఇప్పుడు మనకు బెనిఫిట్స్ ఏంటంటే సూపర్ థ్యాంక్స్ ఒకటి సో ఇనేబుల్ అవుతుంది. సో ఆప్ మానిటైజేషన్ కి సూపర్ థ్యాంక్స్ ఒకటి ఇనేబుల్ అవుతుంది. అండ్ ఇంకొకటి షాపింగ్ అప్లియేట్ అనేది సో అది ఒకటి ఇనేబుల్ అవుతుంది. ఇంతకు ముందు మనకి ఏముండే 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యాక మనకు అది ఇనేబుల్ అవుతుంది షాపింగ్ అప్లియేట్ అనేది. సో 10K సబ్స్క్రైబర్స్ అయ్యాక ఇనేబుల్ అవుతుండే. ఇప్పుడు మనకు 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆప్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత సో ఏదైతే షాపింగ్ అప్లియేట్ ఉందో అది మనకు ఇనేబుల్ అవుతున్నది. సో మనం ప్రొడక్ట్ ట్యాగ్ చేసేసి షార్ట్స్ కి కానీ లాంగ్ వీడియోస్ కానీ ప్రొడక్ట్ ట్యాగ్ చేసి సో ఏదైతే రెవెన్యూ రావాలనో ఆ రెవెన్యూ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు వీడియోస్ అన్బాక్సింగ్ వీడియో చేస్తా ఉంటే అన్బాక్సింగ్ వీడియోస్ అనేది మీరు ఏదైతే అన్బాక్సింగ్ వీడియో చేస్తారో ఆ ప్రొడక్ట్ అనేది ట్యాగ్ చేసుకోవచ్చు. మన బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా డిస్ప్లేలో ఏదైనా కనిపిస్తుంది అనుకోండి, ఎగ్జాంపుల్ కోసం ఇది కనిపిస్తుంది అనుకోండి, ఈ ప్రొడక్ట్ అనేది ట్యాగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నాకు మైక్ కనిపిస్తుంది, ఈ మైక్ ట్యాగ్ చేసుకోవచ్చు. కనిపించింది మనం ట్యాగ్ చేయలేం, అది రిమూవ్ అయిపోతాయి అన్నమాట. మీరు చూసుకోండి. సో ఏదైతే కనిపిస్తుందో మన బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే కనిపిస్తుందో అదే మనం ప్రొడక్ట్ అనేది యాడ్ చేయగలుగుతాం. అండ్ షార్ట్ వీడియోస్ కన్నా లాంగ్ వీడియోస్ కన్నా ఆ ప్రొడక్ట్ ట్యాగ్ చేసిన తర్వాత సో మనం ఆడియన్స్ కి చెప్పాలి, బ్రో ఈ లింక్ ద్వారా నువ్వు వెళ్ళు. ఈ లింక్ ద్వారా వెళ్ళిన తర్వాత సో అక్కడ మీరు ఫ్లిప్కార్ట్ లో అని సో అక్కడ మీరు సెర్చ్ చేసేసి అక్కడ మీరు ఏదైతే ప్రొడక్ట్ తీసుకోవాలంటున్నారో ఆ ప్రొడక్ట్ మీరు తీసుకోవచ్చు. నా లింక్ ద్వారా వెళ్తేనే సో నాకు అయితే మీరు ప్రొడక్ట్ తీసుకుంటారో అక్కడ ఏదైతే కమిషన్ వస్తుందో ఆ కమిషన్ నాకు సో మానిటైజేషన్ సెక్షన్ లో యాడ్ అవుతుంది. సో నాకు ఏదైతే రెవెన్యూ రావాలో ఆ రెవెన్యూ వస్తుంది అనమాట. సో అట్లా మనం చెప్పుకోవచ్చు అనమాట. విత్ ఆప్ మానిటైజేషన్ అయితే సో చెప్పుకోవచ్చు అనమాట. ఇది చాలా మంచి అప్డేట్ తీసుకొచ్చింది. ఇంతకు ముందు మనకు 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ టైం కంప్లీట్ అయిపోతే మనకు ఈ షాపింగ్ అప్డేట్స్ అనేది మనకు లేకుండే. ఇప్పుడే మార్నింగ్ అయితే అప్డేట్ అయితే వచ్చింది. సో ఇదే షాపింగ్ అప్డేట్ అనమాట. సో మనం ఫ్లిప్కార్ట్ లో నుండి సో ట్యాగ్ చేసుకోవచ్చు. సో ప్రొడక్ట్ ఏదైనా కానీ మీరు అన్బాక్సింగ్ చేసి ఆ ప్రొడక్ట్ అనేది మీరు ట్యాగ్ చేసుకొని మీరు సో ఆ రెవెన్యూ అయితే మీకు సో జనరేట్ అవుతుంది నేను చెప్తున్నాను. అంటే మంచి అప్డేట్ తీసుకొచ్చింది ఆప్ మానిటైజేషన్ వాళ్ళకి అనమాట. సో 4000 వాచ్ టైం తెచ్చుకోవాలంటే చాలా కష్టపడుతున్నారు కాబట్టి ఈ ఆప్ మానిటైజేషన్ కి తొందర అయిపోతాయి అన్నమాట. 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ టైం తొందర అయిపోతాయి అన్నమాట. సో అలా కంప్లీట్ అయిపోతాయి కాబట్టి సో చాలా క్రియేటర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇది ఆప్ మానిటైజేషన్ 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ టైం కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఎందుకోసం అంటే సో వాళ్ళకి తెలియదు కాబట్టి నేనైతే ఈ రోజు ఈ వీడియో చేస్తున్నానమాట. మార్నింగ్ అయితే అప్డేట్ వచ్చింది. అండ్ 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ టైం కంప్లీట్ అయిపోతే మీకు సో ఆప్ మానిటైజేషన్ అయిపోతుంది. అప్పుడే మనకు సూపర్ థ్యాంక్స్ ఒకటి చేయగలుగుతారు అండ్ షాపింగ్ అప్డేట్ ఒకటి చేయగలుగుతాం అనమాట. షాపింగ్ అప్డేట్ అనేది ఇనేబుల్ అవుతుంది. అప్పుడు మనం ప్రొడక్ట్ ట్యాగ్ చేసి మనం
యూట్యూబ్ నుండి అయితే రెవెన్యూ వస్తుందో మనకు ఏదైతే కమిషన్ వస్తుందో అక్కడ నుండి ఆ కమిషన్ మనకు జనరేట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో మనకు మెంబర్షిప్ కూడా ఎనేబుల్ అవుతుంది. సో ఆ మెంబర్షిప్ కూడా ఎవరన్నా మెంబర్షిప్ చేయాలంటే చేయొచ్చు అని అంతా మనకు ఎవరు మెంబర్షిప్ చేస్తారంటే కొత్త వాళ్ళకు సో మెంబర్షిప్ చేయరు కాబట్టి ఇక్కడ మనకు యాడ్స్ నుండి రెవెన్యూ రావాలంటే ఆ రెవెన్యూ మాత్రం రాదనమాట. సో ఎప్పుడు వస్తుంది అంటే విత్ 4,000 వాచ్ టైమ్ అండ్ 1,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతుంది అప్పుడు మనకు సో ఫుల్ మానిటేషన్ అయిపోతుంది. అప్పుడు మనకు యాడ్స్ నుండి మనకు రెవెన్యూ అయితే జనరేట్ అవుతాయి అనమాట. ఓకే, సో ఇది ఆఫ్ మానిటేషన్ బిగ్ అప్డేట్ అనమాట. చాలా మంచి అప్డేట్ వచ్చింది. మీకు ఎలా అనిపించిందో అప్డేట్ అనేది సో కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. సో మంచి వీడియో అండి. సో లైక్ మాత్రం ఇచ్చుకోండి. అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే నేను ఏదైతే ప్రొడక్ట్ ట్యాగ్ చేశానో సో ఈ ప్రొడక్ట్ ట్యాగ్ చేశా కాబట్టి ఇక్కడ నుండి నా లింక్ నుండి మీరు వెళ్ళండి. ఏదైనా ప్రొడక్ట్ తీసుకోవాలి అనుకుంటున్నారో సో నా లింక్ ద్వారా నుండి వెళ్తే సో మీకు ఏమైనా డబ్బులు ఎక్కువ తలగాయి. సో నా లింక్ ద్వారా వెళ్తే ఏమైతే అంటే సెర్చ్ చేయండి, మీ ప్రొడక్ట్ ఏమైనా తీసుకోవాలంటున్నారో ఆ సెర్చ్ చేయండి, ప్రొడక్ట్ సెర్చ్ చేయండి, సెర్చ్ చేసి అక్కడ నుండి బై చేయండి అనమాట. అంటే నా లింక్ ద్వారా నుండి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ప్రొడక్ట్ తీసుకొని మీరు సో ఏదైనా ప్రొడక్ట్ తీసుకోవాలి అనుకుంటున్నారో అండ్ అదే ఇప్పుడు నేను ఏదైనా మైక్ యాడ్ చేసిన అండి, ఇప్పుడు ట్యాగ్ చేసిన కదా మైక్ నేను ట్యాగ్ చేసిన. ఓకే, ఆ మైక్ లింక్ ద్వారా నుండి మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఏదైతే ప్రోడక్ట్ కావాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ సెర్చ్ చేయండి, సెర్చ్ చేసి సో అక్కడ మీరు బై చేసుకోండి. నాకు ఎంతో కొంత అయితే కమిషన్ అయితే వస్తాయని నేను అనుకుంటున్నాను. అంటే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీకు సో నా లింక్ ద్వారా నుండి వెళ్ళి మీరు ప్రోడక్ట్ సో మీరు బై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్.